తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఎప్పుడు చూసినా అది ఒక పెద్ద అచీవ్మెంట్ రకంగా ఒక మంచి ప్రోగ్రామ్ మేము చేసినామనే విధంగా మాట్లాడుకుంటుండేవాళ్ళు. అవన్నీ కేవలము మాటలే, కానీ వాస్తవంగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు, పూర్తిగా దెబ్బతీశారు, పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఈ రిపోర్ట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఈరోజు ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాము. దాన్ని బట్టి అర్థమవుద్ది ఏ విధంగా వైసీపీ ప్రభుత్వము పిల్లల జీవితంతో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఆడుకున్నారో మనకు అర్థమవుతూ ఉంది. ఇంటర్మీడియట్ మీరు చూస్తే 2019లో 72% పాస్ అయితే 2023 వచ్చేతలకే కేవలము 61% పాస్ అయినారు. అంటే ఎంత పడిపోయిందో పాస్ రేటు ఇంటర్మీడియట్లో మనం చూడొచ్చు. అదే 10th క్లాస్ చూస్తే 2019లో 94.88 అంటే దాదాపు 95% పాస్ అయితే 2023కు వచ్చేతలకే 72% పాస్ అయిన శాతము. అంటే ఎంత డ్రాప్ అయిపోయిందో చూడండి. 10th క్లాస్ అయితే విపరీతంగా మోర్ దెన్ 20లో ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చారు. దీని ఉద్దేశం ఒక అరాచక శక్తిని తరిమి కొట్టాలి, ఆంధ్రుల మీద ఉన్నటువంటి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఉన్నటువంటి అప్పులు, అరాచకాలు తట్టుకోలేకనే ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మీ ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి చేశారా మీరు అడుగుతాను నేను. మీరు చేసినటువంటి అప్పులు సుమారుగా తీసుకుంటే మనకి చాలా 4,140 కోట్ల పైన ఉన్నాయి. ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో ఈ 7 నెలల్లోనే 5 సంవత్సరాల అభివృద్ధిని మేము చేసి చూపించాం. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తున్నాం. 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు. కానీ తర్వాత ఏం చెప్పారు? విడతల వారి అన్నారు. ఆ విడతలనేదో చిడతలనేదో ఒకళ్ళు చెప్పకుండా ప్రజలు మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ 1000 రూపాయలు పెంచడానికి మేము చేసిన 2,000, 3,000 చేయడానికి ఆప్సపాలు పడ్డారు. మొన్న ఎన్నికల ముందు 2024 మీరు జనవరిలోనే 3,000 చేయగలిగారు. మేము ఇచ్చిన మాట ప్రకారం. నువ్వు చేసిన అప్పులు ఒక పక్క, నువ్వు చేసిన బకాయిలు ఒక పక్క, పెట్టిన బకాయిలు ఒక పక్క ఉన్నప్పటికి కూడాను పెన్షను 4,000 రూపాయలు ఇస్తాం మేము అమలుపరిచాం. మొదటి రోజు నుంచే, ముందు నుంచి ఇస్తామని చెప్పాం. మేము ప్రకటించినటువంటి ఏప్రిల్ నెల నుంచే